జస్ప్రీత్ బుమ్రా ఎంత దారుణమైన మోసం చేసినావురా ముంబై ఇండియన్స్ టీంని. 2023 ఐపీఎల్లో నువ్వు జోఫ్రాతో కలిసి సూపర్ బౌలింగ్ చేస్తావు, ఈసారి 6వ టైటిల్ కొడదామని ఎన్ని ప్లాన్స్ వేసుకున్నారా? ఇంత దారుణంగా నన్ను ఎవరు మోసం చేయలేదురా. ఐపీఎల్కి వస్తావని వెయిట్ చేస్తుంటే సడన్ షాక్ ఇచ్చేసినావు. పొద్దున్నుంచి ఫోన్లో అన్నీ నీ గురించే మెసేజ్లు, నీ గురించే కామెంట్స్. బుమ్రా ఆడడం లేదు. పొద్దున్న లేస్తానే ఈ బ్యాడ్ న్యూస్ చూసి ఫుల్ షాక్ అయిపోయినా. అట్లా సైలెంట్గా ఉంటే ఏం రాడతాం? మాట్లాడరా బుమ్రా, ఏదో ఒకటి చెప్పురా. రోహిత్ అన్న, నేనేమన్నా కావాలని చేసినానో చెప్పు. నేను కూడా ఖచ్చితంగా ఐపీఎల్ ఆడదామని ఫిక్స్ అయినా. బీసీసీఐ కూడా నాకు పర్మిషన్ ఇచ్చింది ఐపీఎల్ ఆడేకి. కానీ ఇట్లా అవుతుందని నేను అనుకోలేదన్నా. నీకేం తెలుసా నేను రోజు ఎంత బాధపడుతున్నానో. ఈ బ్యాక్ పెయిన్ వచ్చినప్పటి నుంచి సరిగ్గా పడుకోలేకపోతున్నా. ఎన్సీఏలోనే నేను కాపురం పెట్టేసినాను. ఎన్సీఏ వదిలి బయటికి కూడా పోవడం లేదు. కానీ ఇట్లా అవుతుందని నేను ఏమైనా కలగంటానా చెప్పు. ఇప్పుడు నా భయం ఐపీఎల్కి ఆడడం లేదని ఒకటే కాదు, WTC ఫైనల్కు నేను ఉండనంటున్నారు. ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తే అదే నేను చెయ్యాలా. ఇప్పుడు సరే నువ్వు రాలేదురా, మరి ఇప్పుడు నీ బదులు ఎవరిని ఆడించాలరా? నా టైం బాగాలేక జోఫ్రా ఆర్చర్ కూడా ఇంజురీ అయితే ఇక నాకు బౌలింగ్ ఆప్షన్సే ఉండవురా. ఇప్పటికే స్పిన్ బౌలింగ్ కొంచెం వీక్ ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇక నువ్వు లేకుండా సగం ఫాస్ట్ బౌలింగ్ వీక్ చేసినావు. ఇక జోఫ్రా ఆర్చర్ కూడా లేడనుకో, ఇక టోటల్గా ఈసారి మన బౌలింగ్ని మిగతా టీమ్స్ అన్నీ ఆడేసుకుంటాయిరా. చెప్పురా, నీ బదులు ఎవరిని ఆడించాలా, ఎవరిని టీంలో పెట్టుకోవాలా, ఏం అర్థం కావడం లేదురా బుమ్రా. అన్న, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందన్న. ఈ ప్లాన్ నువ్వు ఫాలో అయితే నీ కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఈ 2023 ఐపీఎల్లో. చెప్పురా ప్లాన్ ఏందో, దానికోసమే ఎదురు చూస్తున్నా. మన టీంలో హర్షద్ ఖాన్ ఉన్నాడు కదా, నీకు బాగా తెలుసు కదా. తెలుసురా, మన ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా బాగా ఆడుతున్నాడని చెప్పి మన ముంబై ఇండియన్స్ గ్రూప్లో మెసేజ్ చేసినారు. నా బదులు ప్లేయింగ్ 11లో ఆ హర్షద్ ఖాన్ని పెట్టుకో. ఇప్పుడు హర్షద్ ఖాన్ని పెట్టుకోవడం ప్రాబ్లం కాదురా, ఇక్కడ వాడికి ఎక్స్పీరియన్స్ లేదురా. ఎట్లా నమ్మల్లా? ఇప్పుడు నువ్వు వాడు ఒకటి కాదు కదా, 14 మ్యాచ్లు ఉంటాయి. 14 మ్యాచ్ల్లో ఏ 2-3 మ్యాచ్లు ఇంపార్టెంట్ మ్యాచ్లో వాడు ఫెయిల్ అయినాడు అనుకో, టీం అంతా వెనక్కి వెళ్ళిపోతుంది. సరే అయితే ఈ సీజన్ ఒక్కటి నేను తప్పుకుంటాను. నా బదులు సందీప్ శర్మని తీసుకోండి, మంచి ప్లేయర్ కదా, ఎక్స్పీరియన్స్ ఉంది. ఏమోరా బుమ్రా, నువ్వు ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికే ఒక 3-4 రోజులు పట్టేట్టుంది. 2023 ఐపీఎల్ ఆడవు, WTC ఫైనల్ ఆడవు, తేడా జరిగితే వరల్డ్ కప్ కూడా ఉండవంటున్నారు. ఏమిరా చేసేది ఇప్పుడు నేను? లేదన్నా, ఏం చేసినా సరే వరల్డ్ కప్ టైంకి నేను టీంలో ఉంటా. ఖచ్చితంగా ఈసారి మనం వరల్డ్ కప్ కొట్టి తీరుతాం, ఇందులో డౌటే లేదు. నువ్వు ఈ విషయంలో మాత్రం నన్ను పూర్తిగా నమ్ము. ఇట్లా నమ్ము అని చెప్పి 4 నెలల నుంచి చెప్తున్నావురా. ఇంతవరకు నేను నమ్ముతూనే ఉన్నా. ఇప్పుడు నుంచి మాత్రం నేను అస్సలు నమ్మను. నువ్వు టీంలోకి వచ్చి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనే వరకు నువ్వు టీంలోకి వస్తావు నేను నమ్మను. ఇక నీకు నాకు కటిఫ్. ఇంకా నువ్వు నాతో మాట్లాడద్దు, నాకు మెసేజ్ చేయొద్దు, ఫోన్ చేయొద్దు. రోహిత్ అన్న, ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? ఇది సీరియస్ కాదురా, ఇది బాధరా, తట్టుకోలేకపోతున్నాను రా. సరే రోహిత్ అన్న, ఈ ఒక్కసారికి క్షమించు. ఈ సీజన్ ఒక్కటే కదా, నెక్స్ట్ సీజన్ చూసుకుందాంలే మనం. అయినా నేను లేకుండా కూడా నువ్వు కప్పు కొట్టగలవనా? నాకు నీ మీద నమ్మకం ఉంది, నీ కెప్టెన్సీ మీద నమ్మకం ఉంది, మన ప్లేయర్స్ పైన నమ్మకం ఉంది. జోఫ్రా ఆర్చర్ని కొంచెం జాగ్రత్తగా బౌలింగ్ చేయమను, వాడిని దెబ్బలు తగిలించుకోవద్దని చెప్పు. ఇంకా ఏ భయం ఉండదు, వాడే చూసుకుంటాడు మొత్తం. సరే చూద్దాం ఏమైతుందో. ఇక పోయి నీకు రీప్లేస్మెంట్ ఎవరైనా తీసుకోవాలా, లేకుంటే ప్లేయింగ్ గేమ్లో నీ బదులు ఎవరైనా పెట్టుకోవాలా ఆలోచిస్తా. ఆ హర్షద్ ఖాన్ గురించి ఏమో చెప్తున్నావు కదా, ఒకసారి నా ప్రొఫైల్ మొత్తం చూస్తాను, ఏంది పరిస్థితి ఏంటి అని. సరే ఉంటా. అరే అబ్బాయిలు, చూస్తున్నారు కదా ఇట్లా బ్రేకింగ్ న్యూస్ అప్డేట్లు మా గురించి మీకు ఏమని చెప్పాలన్నా మేము క్రికెట్ కార్టూన్ ఛానల్లోనే ఉంటాం. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రా ఫస్ట్, మీరు లేట్ చేయొద్దండి.